నువ్వే పూసేసుకొని మళ్ళీ ఆ పూసుకునేది ఏమన్నా లిప్ షేప్ లో ఉందా లేదు ఈక్వల్ టు షేప్ లో బండగా ఎవడికి వరకు ఇలా మూతుండేది అది ఎలా ఉంది తెలుసా ఒక ఫిష్ ఒక పెద్ద బండ బలిసిపోయిన ఫిష్ ఉంటది చూసావా వేలు లాంటిది అది వచ్చి ఇలా గుద్దేస్తే వస్తా చూసావా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జంట. ఈ రోజు అయితే నేను కావ్య హను కలిసి బయటకు వెళ్ళేది ఉందండి. మా ఫ్రెండ్ వాళ్ళ బేబీ ఫస్ట్ బర్త్డే ఉంది, అది అటెండ్ అవ్వాలి. అందుకోసం అని చెప్పి తనని రెడీ అవ్వు, ఇంకా హనుని కూడా రెడీ చెయ్యి, నేను కార్లో పెట్రోల్ కొట్టించుకొని వస్తాను అని చెప్పి నేను బయటకైతే వచ్చాను. వస్తూ ఒక లిప్స్టిక్ అయితే తెచ్చుకున్నాను కావ్యది. ఎందుకు అనుకుంటున్నారా, కావ్య మీద ఒక ప్రాంక్ చేయబోతున్నాను. ఎట్లనో వ్లాగ్ కూడా అయిపోతుంది, మనము వెళ్ళేదంతా దారిలో అంతా రికార్డ్ చేసి అక్కడ ఎట్లా జరిగింది ఫంక్షన్ అంతా వ్లాగ్ అయిపోతుంది అని చెప్పి రికార్డ్ చేద్దాము అని చెప్పి కూడా చెప్పాను తనకి. సో ఆ లిప్స్టిక్ తో నేను ఏం చేస్తాను అంటే, చాలా యూట్యూబ్ వీడియోస్ చూసానండి నేను రిఫరెన్స్ కోసము. చాలా మంది చేతి మీద ఇక్కడ లిప్స్టిక్ పూసుకొని ఇట్లా పెట్టుకొని అదేదో అమ్మాయి కిస్ చేసినట్టు ఇది చేసినట్టు వాళ్ళు ఇది ప్రాంక్ చేశారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ వైఫ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ అసలు ఏడ్ చేయడము, బాయ్ ఫ్రెండ్స్ ని హస్బెండ్ ని చితగ్గొట్టేయడము, చాలా ఇట్లా రకరకాలుగా జరిగినాయి. కానీ కావ్య ఎట్లా రియాక్ట్ అవుద్ది అనేది నాకు తెలీదు. ఒకవేళ ఎంత ఫన్నీగా టర్న్ అవుట్ అవుతే అంత ఫన్నీగా చేద్దాము, ఫన్నీగా చేసి తను ఇంకా బాగా సాగొట్టడానికి ట్రై చేద్దాము. సో నేను మొత్తం ఈ ప్రిపరేషన్ అంతా ఇక్కడే చేయాలి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. మొత్తం ఎట్లా పెట్టుకుంటాను మీకు అంతా చూపిస్తాను, ఓకేనా? ఈ లిప్స్టిక్ ఏది? ఇదిగోండి, ఇదే తన లిప్స్టిక్. మ్యాక్ బాగా కాస్ట్లీ లిప్స్టిక్ తీసుకొచ్చాను. చేతి మీద వేస్తున్నా చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఇక్కడ మన నుదుటి దగ్గర పెడదాము. పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని ఇలా కొంచెం హెయిర్తో కవర్ చేసేద్దాం, ఫస్ట్ మెల్లిగా రివీల్ చేద్దాం, ఓకేనా? ఓకే, ఇంకా లేట్ చేయకుండా కావ్యని ఇంటి దగ్గరికి వెళ్ళి పికప్ చేసేసుకుందాము. పికప్ చేసేసుకొని తను ఎట్లా రియాక్ట్ అవుద్ది ఏంటనేది చూద్దాం. బాయ్. కావ్య అయితే వచ్చేస్తుందండి, చూద్దాము ఎట్లా రియాక్ట్ అవుతుందో. అబ్బో, పాల డబ్బా గేల్ డబ్బా ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నావే. మరి నీ కొడుకు వెళ్తే ఆ మాత్రం ప్రిపేర్డ్ ఉండద్దా? ఫంక్షన్లు అనగానే ఫస్ట్ ఆడికి కాదు నీకు వచ్చేస్తుంది మూడు. అన్ని దిగేసుకోవచ్చు, మరి వ్లాగ్ దిగొద్దా ఏంటి? యూట్యూబ్ ఛానల్ డెవలప్ అవ్వాలి, మనం గ్రో అవ్వాలి. సార్ వీడు పాలు తాగేసాక చేద్దామే. సరే, చాలా ఉక్క పోస్తుంది కావ్య, నీకు అసలు గాడట్లేదు నాకు. బానే ఉంది కదా. ఏంటది ఇట్రా గుడికి వెళ్ళొచ్చావా? ఏంటి, నేను ఎందుకు గుడికి వెళ్ళొస్తాను? పెట్రోల్ కొట్టించుకొని వచ్చాను అంతే. మరి ఏంటి రెడ్ గా ఉంది? ఏం రెడ్ గా ఉంది కదా? ఏం లేదు, బానే ఉంది కదా. ఇట్లా దగ్గర నువ్వు దగ్గరికి వచ్చాదేంటి? ఇట్లా దగ్గర రెడ్ గా ఉంది. ఏం రెడ్ గా ఉంది? బానే. పాల బాటిల్ ఒకసారి పట్టుకో. పాల బాటిల్ ఏంటి భరత్ ఇది? ఏమైంది? ఏంటి కావ్య, నువ్వు పెట్రోల్ బంక్ కి వెళ్ళొచ్చావా? ఎక్కడికైనా వెళ్ళొచ్చావా? నేను ఎక్కడికి వెళ్ళలేదు, పెట్రోల్ బంక్ కి వెళ్ళొచ్చాను. ఇంకెక్కడికి వెళ్ళొస్తాను? ఏంటి భరత్ ఇది? అదా ఏముంది కావ్య ఇక్కడ? అరే ఇక్కడ ఏదో ఉంది కావ్య. అవును, క్లాత్ ఇవా తుడుచుకుంటాను. నవ్వుతావేంటి కావ్య? క్లాత్ ఇవ్వు. క్లాత్ ఇవ్వు కావ్య. దూడేమన్నా ముద్దు పెట్టిందా భరత్ ఇక్కడ? కావ్య నువ్వు అవమానించక చెప్తున్నాను, ఫస్ట్ క్లాత్ ఇవ్వు. ఇంత పెద్దగా ఉందేంటి? చూపి ఈక్వల్ టు సింబల్ లో ఉంది భరత్. కావ్య క్లాత్ ఇవ్వు కావ్య, ఎంబారెస్ చేస్తున్నావు నువ్వు. అసలు క్లాత్ ఇవ్వు. దూడలతో కూడా రొమాన్స్ చేస్తున్నావా ఈ మధ్య? చెప్పనే లేదు కావ్య, నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు. క్లాత్ ఇవ్వు ఫస్ట్. పెట్రోల్ బంక్ కి వెళ్ళొస్తానని చెప్పి ఎక్కడికి వెళ్తాను కావ్య నేను? నాకు వేరే ఉంది, వేరే సెటప్ పెట్టాను, అక్కడికి వెళ్ళొచ్చాను. ఏంటి ఇప్పుడు? అదేనా ఇంత పెద్ద మూతి?
ఆపు ఇంకా. అవును, పెద్ద మూతి. ఏంటి ఇప్పుడు? అదే పెద్ద మూతే దూడగే. కావ్య నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు కావ్య, చెప్తున్నాను అది. అసలు ఇంత పెద్దగా ఎవరికైనా ఉంటాయా భరత్? ఫస్ట్ నువ్వు అయినా లిప్స్ ఎక్కడైనా ముద్దు పెడితే వేరే షేప్ లో వస్తాయి, ఇట్లా ఈక్వల్ టు షేప్ లో వస్తాయా భరత్? అసలు ఈక్వల్ టు షేప్ లోనే ఉంటాయి అమ్మాయి పెదాలు చాలా. ఎవడన్నా అదభ్యాసాలే కావ్య. నువ్వు ఇప్పుడు క్లాత్ ఇస్తున్నావా లేదా? ఏ క్లాత్ ఇవ్వాలి భరత్? ఇలానే బిహేవ్ చేసావంటే అసలు నువ్వు వద్దు, మనం ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు నీ దూడ గర్ల్ ఫ్రెండ్ రొమాన్స్ చేసుకొని నన్ను క్లాస్ అడుగుతావేంటి వచ్చి మళ్ళీ? నువ్వు క్లాత్ ఇస్తున్నావా లేదా? ఇదిగో నీది ఉంది చూడు, నీ జర్కిన్. జర్కిన్ దాన్ని తుడుచుకుంటాను నేను. ఇది ఏ లిప్స్టిక్ ఇది? జాకెట్ తో తుడుచుకోమంటున్నావు? షైనీ సాటిన్ ఫినిష్ లిప్స్టిక్ భరత్. ఇది కాస్ట్లీ లిప్స్టిక్ లాగే ఉంది. మరి లేకపోతే చీప్ గర్ల్ ఫ్రెండ్స్ పట్టుకుంటా అనుకుంటున్నావా ఏంటి చిల్లరగా? ఆయన ఈ సంద్ర భరత్ ముద్దు పెట్టేది ఎక్కడైనా ఇక్కడ పెడతాడు కానీ ఈ జుట్టు ఎకరం పోయిన సైడ్ లో పెడతాడా? అక్కడే నచ్చిద్ది వాళ్ళకి, అక్కడే పెడతారు. నాన్న, మీ నాన్న చూసావా ఎలాంటి పండుగలు చేస్తున్నాడు? పెట్రోల్ పెట్టించుకు రమ్మంటే చూసావా? ఎదవేషాలు కదా, అర్థం అవుతుందా? బిహేవ్ చేస్తున్నావు కూడా కామెడీ అయిపోయావు భరత్ నువ్వు. కావ్య చాలా టూ మచ్ చేస్తున్నావు నువ్వు అసలు. నువ్వు లేదు ఇంక ఇలా వద్దు వేస్ట్. ఇంకా నీకు నాకు వద్దు, నీకు ఎలానో తెలిసిపోయింది కదా, డివోర్స్ చేసేసుకుందాం. చెయ్యి చూపి నీ చేత నువ్వే పెట్టేసుకున్నావా? ప్రాంక్ నిన్నే మీద ప్రాంక్ చేస్తాను. కనీసం ప్రాంక్ చేస్తే చెయ్యన్న తుడుచుకోవా? ఇమ్మెచ్యూర్ ప్రాంక్స్. నేను మాక్సిమం ట్రై చేశాను కావ్య, అది పోగొట్టడానికి ఏమీ లేదు ఇంకా తుడుచుకోవడానికి. సర్లే కనిపెట్టాలి అనుకున్నాను. ఇంతగా ఏ లిప్స్టిక్ దబ్బేసావు నాది? బాగా కాస్ట్లీ లిప్స్టిక్ ఏదో దబ్బేసాను. ఏది? అందుకే నా కెమెరా కూడా ముందే సెటప్ చేసి పెట్టావు. రాబరత్ అన్న రావు. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. నా లిప్స్టిక్ దొబ్బేసి నువ్వే పూసేసుకొని మళ్ళా ఆ పూసుకునేది ఏమన్నా లిప్ షేప్ లో ఉందా? లేదు. ఈక్వల్ టు షేప్ లో బండగా ఎవడికి వరకు ఇలా మూతుండేది. అది ఎలా ఉంది తెలుసా? ఒక ఫిష్, ఒక పెద్ద బలిసిపోయిన ఫిష్ ఉంటది చూసావా, వేలు లాంటిది. అది వచ్చి ఇలా గుద్దేస్తే వస్తా చూసావా, అలా ఉంది. చూసుకో కావాలంటే. అదిగో అది ఎలా ఉందో చూడు. అమ్మా వెరీ వరస్ట్ అసలు ఇది. దూడ బేదాలు, పంది బేదాలు ఏంటి, పెద్ద వేలు వచ్చి గుద్దేస్తే నా మొహాన్ని అలాగ అయిపోద్దా? మరి అది అలాగే ఉంది భరత్. కనీసం మంచిగా పెట్టుకోవాలి. ఫిష్ లిప్స్ అనుకోవచ్చు కదా నువ్వు. ఫిష్ ఏ ఫిష్ భరత్? అంత బండలి ఫిష్ కి పౌట్. ఈ మధ్య అమ్మాయిలు సర్జరీ కూడా చేయించుకుంటున్నారు కదా చెప్పాలని. అమ్మ, అప్పుడేమో నేను లిప్ ప్రాంక్ చేసినప్పుడు ఒక చిచ్చి నువ్వు దిగిపో చిచ్చి అన్నావు. ఇప్పుడేమో నువ్వు అంత బండ లిప్స్ వేసుకొని వచ్చావు. మరి ఎలా నమ్ముతారు చెప్పు? కనీసం నమ్మేలా ఉండాలి కదా. అంటే నీ ఉద్దేశం నా గర్ల్ ఫ్రెండ్స్ లేరనుకుంటున్నావా? నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారేమో, ఉన్నా కూడా ఇలా బండ లిప్స్ వేసుకొని అయితే ఉండలే. నా ప్రాంక్ అసలు కంప్లీట్ నీ వల్ల వేస్ట్ అయిపోయింది అసలు. వరస్ట్. ప్రాంక్ చేయడం రాదు నీకు. ఒక ఆర్గనైజ్డ్ ప్రాంక్ ఎలా చేయాలి? ముందు లిప్స్టిక్ పూసుకుంటే చెయ్యి తుడుచుకోవాలి. ఈ రెడ్ గా చెయ్యేసుకొని ఇక్కడ నాకు కనిపించేలా పెట్టుకొని మళ్ళీ అది కూడా ఇక్కడ గాక ఈ సందు ఎవడు వరకు ముద్దు పెట్టేది చెప్పు? ఎవరో ఉంటారు నచ్చిన వాళ్ళు. అది కూడా నచ్చిన వాళ్ళు ఫుల్ లిప్స్టిక్. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు ముద్దు పెట్టాను అనుకో, లిప్స్టిక్ అంటుకుంది అనుకో, నువ్వు ఇంటికి వెళ్తున్నావు అంటే నేను వైఫ్ కాదనుకో, అప్పుడు రే నువ్వు ఇంటికి వెళ్తున్నావు ఇక్కడ అంటుకుంది దూసుకో అని చెప్తుంది కదా. ఏమో ప్రేమలో కళ్ళు ఏమంటారు బైర్లు అమ్మేసి గుడ్డిది అయిపోయి చెప్పలేదేమో. ప్రాంక్ చేసావు సార్. అదే నా ప్రాంక్ అయితే కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. అసలు ఇది అసలు చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించింది నాకు. గేదె నవ్వినట్టు అవుతుంది కావ్య అయితే. అసలు నాకు ఇంకా ఒళ్ళు మండిపోతుంది. అమ్మా, ఇలాంటి పిచ్చి ప్రాంకులు చేయకండి అసలు. ఎవరైనా ఇక్కడ పెట్టుకుంటారు. మళ్ళీ నేను చూడాలని గాలాడట్లేదు.
ఏసీ కార్లో కూర్చొని గాలి ఆడట్లేదు. అసలు ఎంత ఫన్నీగా చేస్తావు మరైతే ప్రాంక్స్ నువ్వు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రాంక్స్ ట్రై చేయకు. నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు నేను ఎలా రియాక్ట్ అవుతాను? చాలా వీడియోల్లో అయితే అసలు కోప పడిపోయి ఏడ్ చేసి ఏదో చేశారు. నువ్వేం గీత నవ్వునట్టు నవ్వుతున్నావు కూర్చొని. అంటే వీడియోలు చూసి రిఫరెన్స్ తీసుకొని చేశాను నేను ఇది. అంటే ప్రాంక్ కూడా సొంతగా ఆలోచించలేదా భరత్ నువ్వు? అంతా కష్టపడతాడు ఇప్పుడు. అది కూడా చూసి చేసావు. చూసి చేసింది కూడా పర్ఫెక్ట్ గా చేయలేదు. చేతులకి కాలు కంటించుకొని లిప్స్టిక్ తిరుగుతున్నావు నువ్వు. చిచ్చి సర్లే ఇంకా కంట్లో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. సో మొత్తానికి అయితే నా ప్రాంక్ ఫెయిల్ అయిపోయిందండి. మా బొడ్డోడు కూడా అసలు ఆఖరికి వీడు కూడా నమ్మలేదు అది ప్రాంక్ అని. సర్లే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. గంట మర్చిపోకుండా కొట్టండి. ఇలా మావిడ పిల్లలాగా. సో ఈసారి మాత్రం నేను ప్రాంక్ చేస్తా. అది మాత్రం ప్రాంక్ అని భరత్ కనిపెట్టలేడు. సరే, అది వాడు పెడతాడంట. ఓకే బాయ్.